అయితే ఏమాత్రం ఉందా పంపింది. మొదటి ఫిషే ఈ విధంగా పడింది. ఉక్కు అయితే చూడండి, ఉక్కు తీస్తాను. బాగానే అయింది ఉక్కు. చాలాసేపు సతాయించింది. మా వీడియో తీసుకున్నదా? చేప గుంజింది. తిని చూద్దాం ఏ సైడ్లో. పైన వస్తుంది చూడండి. ఈ రవ్వలో స్పెషాలిటీ ఏంటంటే పైన వస్తాయి. దీంట్లో ఉంది ఏం తిప్పలు పడుతుంది. కేజీ కంటే ఎక్కువ లేదు. దడ పుట్టిస్తుంది దెబ్బకి. ఉక్కు పైన అయింది, నోట్లో కాలేదు, పైన ముక్కు పైన అయింది. దీన్ని చిక్కం లేదా? తెలివి ఉపయోగిస్తుంది అది. వస్తలే వచ్చి గుంజుకు అది సర్ర వచ్చింది. మూడు ఉంటుంది. కాయం పైన పడింది జాగ్రత్త. ఒక్కటే ఒక్క పైన అయింది. లేపు లెక్క. ఇదిగో ఫ్రెండ్స్, మరొక ఫిష్ అయితే పడింది. ఒక 3 ఉంటుంది, 3 kgs వరకు ఉంటుంది. హుక్ అయితే తీద్దాం దీనికి. ఇప్పుడు కొంచెం డేంజర్ ఉంది, అది కదిలితే మళ్ళీ
జస్ట్ కొద్దిగా అయితే ఊడిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం నోరు చిలుసుకపోయింది అది. ఫ్రెండ్స్ దీనికి చేప పడింది. రవ్వు కేజీ సైజు ఉంటుంది. చూడండి పక్క కేజీ ఉంటుంది. దీన్ని చికెన్ వేసేద్దాం. ఓకే నెక్స్ట్ టైం పడతావు చూద్దాం. మరి చూడండి ఆడ చేప క్యాట్ ఫిష్ చనిపోయి వాటర్లో వచ్చింది, కొట్టుకొచ్చింది. అది ఎప్పుడు చనిపోయింది తెలియదు, చాలా పెద్ద ఉంది. గడకు వచ్చిన తర్వాత మీకు క్లియర్గా దాన్ని చూపిస్తా వీడియోలో కూడా. ఓకే మరి నెక్స్ట్ ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈరోజు ఫిషింగ్ ఆపేస్తున్నాము, టైం చాలా అయింది, 6 అవుతుంది. అయితే చేపలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఈరోజు చేపలు చూపిస్తాం మీకు. ఒక్క 10 పైన ఉంటుంది. రౌలు మాత్రం సూపర్ పడినాయి, 10 కేజీలు పైనే ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి రాదు, గడ్డకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఓకే మరి. సో ఫ్రెండ్స్ మనమైతే గడ్డకు అయితే వచ్చేసినాము, చేపలు చూపిస్తాం మీకు క్లియర్గా. ఈరోజు నాగేశ్ అన్న ఇంకా వెంకటేష్ అన్న 4 కలిసి వచ్చినాము. చేపలు అయితే గట్టిగా పడినాయి, ముగ్గురు కలిపి 40 కేజీలు వీజీగా పడి ఉంటుంది. మొత్తం రౌలే, ఒక్క దుబచ్చ ఉంది, మొత్తం రౌలే పడినాయి. ఇవి వాళ్ళిద్దరు పడినటివి, అన్న వాళ్ళకి, ఇది నాకు పడినటివి. అబ్బో అయితే కొంచెం సైజు తగ్గినవి, బాగానే ఉండవు అనుకుంటున్నాను. పక్క 2 కేజెస్ దాకా ఉండవి, మంచిగానే పడినాయి. ఒక 6 రౌలు పడినాయి. అయితే మీకు లైన్గా పెట్టి మొత్తం చూపిస్తా చూడండి. చూడండి చేపలు అయితే ఎన్ని పడినాయి, చాలా అంటే చాలా పడినాయి. ముగ్గురం వచ్చినాం, చేపలు అయితే చాలా పడినాయి. ఎప్పుడైనా కృష్ణానదికి వచ్చినా మా ముగ్గురం ఎప్పుడైనా కృష్ణానదికి వస్తే మాత్రం చేపలు బిగ్ సైజు పడతాయి, మస్తు మస్తు పడతాయి. అయితే చేపలు చూడండి మొత్తం ఇదే లైన్, మొత్తం ఒక 40 కేజీలు ఉంటాయి. క్లియర్గా చూడండి. ఓకే ఓకే మరి ఈరోజైతే చాలా చేపలు పడ్డాయి. ఇంకా నాగేశ్వర కాడ ఫీడర్ తీసుకున్న వాళ్ళు ఉంటే పక్క స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ కాండి. అన్న ఎక్కడైనా డెలివరీ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన నెంబర్కి క్యాట్లాగ్ కూడా ఉంది, దాంట్లో ఏం కావాలంటే అనేది దొరుకుతుంది. మీరు కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. నంబర్ మాత్రం పక్క ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్క కాంటాక్ట్ కాండి. అయితే మీకు చేపలు మాత్రం ఇదా ఇంత పొడిన చూడండి, 6 ఫీట్ల పొడుగు ఉంది. మంచి పండుకుంటే ఇదా 6 ఫీట్ల పొడుగు ఉన్నవి ఇన్ని చేపలు.
అస్సలు ఇన్ని చేపలు ఎప్పుడు కొట్టలేదు. ఇదా చేతులు పడితే చేతులు కూడా అంత లేవు. ఇంత పెద్ద లైన్ చూడండి, ఇదా కాళ్ళ కంటే ఇంత పెద్ద లైను. చేతిలో 2 ఫీట్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పు, ఫాస్ట్ చేసి ఇప్పుడు చెప్పు. మినిమం 5 ఫీట్లు ఉంటా. నేను మినిమం 5 ఫీట్ల హైట్ ఉంటా. చేతిలో 2 ఫీట్లు ఉంటాయి. మొత్తం మీద 7 ఫీట్ల పొడుగు. చేపలు పరిస్తే మొత్తం నిండగా అయిపోయినాయి. అస్సలు చాలా ఖుషిగా ఉండము ఈరోజు. ఇదైతే చాలా హ్యాపీగా ఉండము. అయితే చేపనికి మంచి చేప చూపిస్తా. అన్న కొట్టినాడు. అన్న బిఎన్ ఫిషింగ్ ఛానల్ తెలుసు కదా, ఆయన కొట్టినాడు ఈ చేప. ఆయన ఫీడర్లకు అయితేనే ఇంత లావు చేపలు పడేది. ఆయన ఫీడర్లు కావాలనుకుంటే పక్క కాంటాక్ట్ కాండి. ఇంత పెద్ద చేపలు కొట్టాలంటే పక్క ఫీడరు కొనాల్సిందే, చేప పట్టాల్సిందే. అయితే ఓకే మరి, వీడియో వస్తే పక్కా లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ముందర ఉంటా. ఓకే మరి బాయ్.